ఒకప్పుడు మన ఊళ్ళో ఎవరైనా అమెరికా వెళ్తున్నాడో, లండన్ లో సెటిల్ అయ్యాడు అంటే అదొక పెద్ద అచీవ్మెంట్. కానీ ఒక్కసారి ఇండియా దాటి వెళ్లిన వాళ్ళు మళ్ళీ రిటైర్ అయ్యాక కూడా వెనక్కి వచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు సీన్ మారుతుంది. విదేశాలకు వెళ్లిన మన భారతీయులు, ముఖ్యంగా ఎన్ఆర్ఐలు క్యూ కట్టి మరీ ఇండియాకి తిరిగి వచ్చేస్తున్నారు. రీసెంట్ గా 5 దేశాల్లో అంటే యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్ ఈ దేశాల్లో ఎన్ఆర్ఐల మీద చేసిన ఒక సర్వేలో దాదాపు 60% మంది మేము ఇండియాకి తిరిగి వచ్చేయాలి అనుకుంటున్నామని చెప్పారు. ఒకప్పుడు చదువు, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లడమే జీవిత లక్ష్యంగా భావించిన మన యూత్ ఇప్పుడు తిరిగి సొంత గడ్డపై ఎందుకు అడుగు పెడుతున్నారు? గతంలో ఎప్పుడు లేనంతగా 2024-25లో ఏకంగా 129.4 బిలియన్లు అంటే 10 లక్షల కోట్లకు పైగా డబ్బును ఎన్ఆర్ఐలు ఇండియాకి పంపించారు. అంతేకాదు లేటెస్ట్ గా 2026 బడ్జెట్ మరియు డేటా చూస్తుంటే అసలు రివర్స్ బ్రెయిన్ డ్రైన్ అనేది ఇండియాలో ఒక సునామీలా రాబోతుంది అని అర్థమవుతుంది. ఈ రోజు మన వీడియోలో ఎన్ఆర్ఐలు ఎందుకు తిరిగి వచ్చేస్తున్నారో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ముందుగా మన జనరేషన్ మైండ్ సెట్ అనేది పూర్తిగా మారిపోయింది. మన లాస్ట్ జనరేషన్ వాళ్ళు విదేశాలకు వెళ్తే అక్కడే ఇల్లు కొనుక్కునే అక్కడే సెటిల్ అయ్యేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. కొన్నేళ్లు వెళ్ళాలి, చదువుకోవాలి, బాగా సంపాదించాలి, ఆ డబ్బును వెనకేసుకుని తిరిగి ఇండియాకు వచ్చేయాలి. అదే మైండ్ సెట్ తోనే వెళ్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఫ్యామిలీ. ఒక వ్యక్తి 22-25 ఏళ్ల వయసులో విదేశాలకు వెళ్తే తన జీవితంలో పేరెంట్స్ తో గడిపే టైం ఒక గ్రాఫ్ లా తీసుకుంటే అది అమాంతం పడిపోతుంది. డాలర్లలో జీతం, కొంచెం బెటర్ లైఫ్ స్టైల్, పొల్యూషన్ లేని గాలి దొరకొచ్చు. కానీ మన వాళ్ళతో, మన పేరెంట్స్ తో గడిపే టైం కంటే ఇవేవి గొప్పవి కావని ఎన్ఆర్ఐలు రియలైజ్ అవుతున్నారు. అందుకే వాళ్ళు యావరేజ్ గా 7.5 సంవత్సరాల తర్వాత ఇండియాకి రిటర్న్ అవుతున్నారు. అయితే ఎన్ఆర్ఐలు ఇండియాకి రావడానికి అతిపెద్ద ప్రాక్టికల్ కారణం ఏంటో తెలుసా? పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. సింపుల్ గా చెప్పాలి అంటే అమెరికాలో ఒక కోక్ బాటిల్ కొనడానికి $3, సుమారు 250 రూపాయలు ఖర్చయితే అదే డబ్బుతో ఇండియాలో 3 కోక్ బాటిల్స్ కొనొచ్చు. ఇంగ్రీడియంట్స్ సేమ్ అయినా ఇండియాలో లేబర్, రెంట్ చాలా తక్కువ కాబట్టి వస్తువులు చౌకగా దొరుకుతాయి. లెక్కల ప్రకారం చూస్తే అమెరికాతో పోలిస్తే ఇండియా 73% చీపర్. అంటే యుఎస్ లో ఒక మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి నెలకు $3,000 అంటే 2.5 లక్షలు కావాలి. ఇండియాలో కేవలం 67,800తోనే అదే రేంజ్ లైఫ్ స్టైల్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఇండియాకి రావడం వల్ల వచ్చే అతిపెద్ద బెనిఫిట్ ఏంటంటే లైఫ్ స్టైల్ అప్గ్రేడ్. అమెరికా లేదా యూకేలో పని మనుషులను పెట్టుకోవడం అనేది కోటీశ్వర్లకు మాత్రమే సాధ్యం. కానీ ఇండియాకు వస్తే నెలకు 1,00,000 లేదా 1,50,000 ఖర్చుతో గ్రాసరీస్, ఇంటర్నెట్, డైనింగ్ అన్ని కలుపుకొని చాలా కంఫర్టబుల్ లైఫ్ ని లీడ్ చేయొచ్చు. ఇంట్లో వంట చేయడానికి ఒక ఫుల్ టైం కుక్ ని, క్లీన్ చేయడానికి పని వాళ్ళని పెట్టుకోవచ్చు. వీకెండ్స్ లో 5 స్టార్ హోటల్స్ లో భోజనం చేయొచ్చు. నెలకు 2-3 లక్షలు ఖర్చు పెట్టగలిగితే టైర్ 1 సిటీస్ లైక్ బెంగళూరు, హైదరాబాద్, ముంబైలో ఫుల్ లగ్జరీ లైఫ్ ని గడపొచ్చు. హెల్త్ కేర్ గురించి చెప్పాలంటే యుఎస్ లో ఒక్క మోకాల ఆపరేషన్ చేయించుకోవడానికి దాదాపు $40,000 నుండి $50,000 ఖర్చు అవుతుంది. అంటే దాదాపు 45 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అదే ఇండియాలో కేవలం 2 నుండి 5 లక్షల రూపాయలు అయిపోతుంది. పైగా 50,000 నుండి ₹1,00,000 పెడితే బెస్ట్ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ కూడా దొరుకుతుంది. ఇవన్నీ పర్సనల్ రీజన్స్ అయితే ప్రొఫెషనల్ గా కూడా చాలా విషయాలు ఎన్ఆర్ఐలను ఇండియా వైపు నెడుతున్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇండియాలో ఒక వ్యక్తికి గవర్నమెంట్ జాబ్ వస్తే వెంటనే ఒక హోమ్ లోన్ తీసుకుని వచ్చే జీతంలో 40 నుండి 50% శాలరీ ఈఎంఐకే కట్టేస్తాడు. మిగతా శాలరీతో 30 సంవత్సరాలు బ్రతకాలి. అలానే గవర్నమెంట్ జాబ్ లో హ్యూజ్ లెవెల్లో ఇంక్రిమెంట్స్ ఉండవు. సో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎలా అయితే హోమ్ లోన్ లో స్టక్ అయిపోతాడో, ఇప్పుడు అబ్రాడ్ లో ఎంఎస్ చేసి అతి కష్టం మీద జాబ్ తెచ్చుకున్న వాళ్ళ పరిస్థితి కూడా అదే. 2020కి ముందు వరకు కూడా ₹1,00,000 ఇండియన్ కరెన్సీని మాత్రమే సేవ్ చేసుకునే వాళ్ళు. కానీ చాలా మంది రెంట్కి పెట్టే డబ్బులు ఇల్లు ఈఎంఐకి పెడితే కనీసం ఇల్లైనా మిగులుతుంది అని హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఇక్కడే ఎన్ఆర్ఐలు చాలా వరకు రాంగ్ స్టెప్ వేశారు అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా వరకు జాబ్ మార్కెట్ అనేది పడిపోయింది. ఒకప్పుడు ఐటీ ఉద్యోగాల కోసం అమెరికాలో సంవత్సరానికి 2.5 లక్షల ఓపెనింగ్స్ ఉంటే ఇప్పుడు అవి కేవలం 700కి పడిపోయాయి. 2023 అనేది అమెరికాలో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులకు ఒక పీడకల లాంటిది. ఆ ఒక్క సంవత్సరంలోనే యుఎస్ ఐటీ జాబ్ మార్కెట్ లో ఏకంగా 99% హిస్టారికల్ డిప్ వచ్చింది. కేవలం ఒక్క ఏడాదిలో సుమారు 26,000 మంది ఇండియన్స్ ను అమెరికాలో ఉద్యోగాల నుండి ఫైర్ చేశారు. ప్రాబ్లం ఏంటంటే ఎవరైనా H1B వీసా మీద ఉంటే ఉద్యోగం పోయిన 60 రోజుల్లోపు కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి. లేకపోతే వాళ్ళ వీసా క్యాన్సిల్ చేసి ఇండియాకి డిపోర్ట్ చేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఫ్యామిలీతో ఇల్లు ఈఎంఐ పెట్టుకుని ఉంటున్న చాలా మంది ఎన్ఆర్ఐలకు టెన్షన్ పట్టుకుంది. జాబ్ ఒకవేళ పోతే ఇంకో జాబ్ రాకపోతే ఏంటి సిచ్యువేషన్ అనే ఆలోచనలో పడ్డారు. పెళ్లి కాని వాళ్ళకి పెద్దగా ప్రాబ్లం లేకపోయినా ఫ్యామిలీస్ కి మాత్రం ఇది చాలా పెద్ద ప్రాబ్లం గా మారిపోయింది. అందుకే 2024-25 డేటా ప్రకారం దాదాపు 1.5 లక్షల నుండి 2 లక్షల మంది ఎన్ఆర్ఐలు ఫ్యామిలీతో సహా ఇండియాకు వచ్చినట్టు
లింక్డ్ఇన్ డేటా చెప్తుంది. ఇందులో మెయిన్ గా సంవత్సరానికి $1,50,000 సంపాదించే వాళ్ళ దగ్గర నుండి $4 లక్షల సంపాదించే వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఎందుకంటే అమెరికాలో సంవత్సరానికి $2,50,000 సంపాదించే వాళ్ళు 30 నుండి 35% ట్యాక్స్ కడితే, ఇండియాలో 80 లక్షల ప్యాకేజ్ ఉన్న వాళ్ళు 25 to 30% ట్యాక్స్ కడుతున్నారు. ఇండియాతో పోల్చుకుంటే అమెరికాలో హౌస్ ఈఎంఐ కానీ రెంట్ కానీ చాలా ఎక్కువ, సేవింగ్స్ అస్సలుండవు. అండ్ సెక్యూరిటీ విషయానికి వస్తే వాళ్ళ లైఫ్ అనేది వీసా మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇండియాలో ఆ ప్రాబ్లం ఉండదు. ఒకప్పుడు చాలా టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే అమెరికాకు వెళ్తే, తర్వాత ఇండియా కంటే అబ్రాడ్ లోనే ఈజీగా జాబ్ కొట్టొచ్చు అని సప్లీస్ ఉన్న వాళ్ళు కూడా వెళ్లడం మొదలు పెట్టారు. దాంతో అక్కడ ఎక్స్ట్రీమ్ టాలెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ రావడం కష్టంగా ఉండడంతో మిగతా వాళ్ళకి ఆటోమేటిక్ గా వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో అర్థమైపోతుంది. అండ్ కన్సల్టెన్సీతో జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఇంకా ఈజీగా జాబ్ కోల్పోతున్నారు. కెనడా లాంటి దేశాలు కూడా మొదటిసారి ఫారెన్ వర్కర్స్ సంఖ్యను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. యూరోప్ లో బ్రెగ్జిట్, రష్యా యుక్రెయిన్ వార్ వల్ల రెసిషన్ నడుస్తోంది. జపాన్, యూకే రిసెషన్ లో పడ్డాయి. గల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావరణం ఉంది. ఇన్ని గ్లోబల్ క్రైసిస్ ల మధ్య ఇండియా మాత్రం చాలా స్టేబుల్ గా ఉంది. ఎకనామిక్ గా స్ట్రాంగ్ గా నిలబడింది. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అమెరికాలో ట్రంప్ డైరెక్ట్ గా ఇక్కడ నుండి వెళ్లిపోండి అని చెప్తుంటే, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఇండియన్స్ ఇక్కడికి రావద్దు, ఇది మా దేశం అని మొత్తుకుంటున్నారు. ట్రంప్ ఇష్టం వచ్చినట్టు H-1B వీసా ఫీజుని $1,00,000 పెంచేశాడు. జియోపాలిటిక్స్ పరంగా చూస్తే మిగతా అన్ని దేశాల కంటే మన దేశమే చాలా బెటర్ అనిపిస్తుంది. అఫ్కోర్స్ మన దగ్గర కులాల గొడవలు, రీసెంట్ గా మతాల గొడవలు పెరుగుతున్నాయి. అయినా సరే అబ్రాడ్ తో పోలిస్తే ఇవన్నీ మన ఇండియన్స్ కి అలవాటైన గొడవలు కాబట్టి పెద్దగా ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇండియన్స్ మీద అమెరికన్స్ డైరెక్ట్ గా గన్ తో షూట్ చేసి చంపేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రతి దేశంలో ఇమిగ్రెంట్స్ పెరిగిపోవడంతో ఇండియన్స్ మీదనే కాదు, యూకేలో ముస్లిమ్స్ మీద కూడా ఒక రేంజ్ లో హేట్ పెరిగిపోతుంది. ఇవి కూడా ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఇండియాకి తిరిగి రావడానికి కారణమవుతుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇండియా స్టార్టప్ ఫండింగ్ లో ప్రపంచంలోని 4వ స్థానంలో ఉంది. ఐఐటిఎన్లు విదేశాలకు వెళ్లడం చాలా వరకు తగ్గించేశారు. ఆక్స్ఫర్డ్ గ్రూప్ రిపోర్ట్స్ ప్రకారం ఇండియన్ స్టూడెంట్స్ అప్లికేషన్స్ అనేవి 40% పడిపోయాయి. ఐఐటి మద్రాస్ లోనే విదేశాలకు వెళ్లాలి అనుకునే స్టూడెంట్స్ సంఖ్య 50% తగ్గిపోయింది. 10,000 మంది ఐఐటిఎన్లలో కేవలం 200 మంది లోపే విదేశీ జాబ్ ఆఫర్స్ ని యాక్సెప్ట్ చేశారంటే ట్రెండ్ ఎలా మారుతుందో అర్థం చేసుకోవచ్చు. దానికి కారణం ఇండియాలోని కంపెనీలు ఇప్పుడు అమెరికన్ ఎంఎన్సీలకు ఏమాత్రం తగ్గకుండా ప్యాకేజీలు ఇస్తున్నాయి. పైగా ఇండియాలో ఎక్స్పీరియన్స్ కు చాలా వాల్యూ ఉంటుంది. మీరు అమెరికాలో ఒక 7 సంవత్సరాలు అంటే 2 ఏళ్లు మాస్టర్స్, 5 ఏళ్లు జాబ్ చేసి ఉంటే ఒక 50 నుండి 60 లక్షలు సేవ్ చేసుకుని ఇండియాకి వస్తే డైరెక్ట్ గా లీడర్షిప్ రోల్స్ లో సెటిల్ అవ్వచ్చు. ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే, ఒకప్పుడు ఇండియాలో చదువు ఫ్లెక్సిబుల్ గా లేదని, కేవలం థియరీ మాత్రమే చెప్తారని విదేశాలకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఇండియాలోని LPU అంటే లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ లాంటి ప్రైవేట్ అండ్ టాప్ ఇన్స్టిట్యూట్స్ అమెరికా లెవెల్ ఎడ్యుకేషన్ ను ఇక్కడే అందిస్తున్నాయి. ఒక సైన్స్ స్టూడెంట్ ప్యారలల్ గా ఆర్ట్స్ లేదా మ్యూజిక్ చదువుకునేలా ఫ్లెక్సిబుల్ కోర్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి మోడర్న్ ఇండస్ట్రీ రెడీ స్కిల్స్ ఇక్కడే దొరుకుతున్నాయి. ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తో డైరెక్ట్ గా వర్క్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఇక PhD మరియు రీసెర్చ్ స్కాలర్స్ విషయానికి వస్తే, ఒకప్పుడు సరైన ఫండింగ్స్ లేక అందరూ అమెరికా వెళ్లిపోయేవారు. కానీ ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ రామానుజన్ ఫెలోషిప్, రామలింగస్వామి ఫెలోషిప్, ఇన్స్పైర్ ప్రోగ్రామ్ లాంటి స్కీమ్స్ పెట్టి రీసెర్చ్ కి భారీగా గ్రాంట్స్ ఇస్తుంది. ఈ స్కీమ్స్ వల్లే ఇప్పటికే 500 మందికి పైగా టాప్ సైంటిస్టులు ఇండియాకి తిరిగి వచ్చేశారు. ఇదే మనకు కావాల్సిన అసలైన రివర్స్ బ్రెయిన్ డ్రైన్. అండ్ విదేశాల్లో ఇండియన్ డాక్టర్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. కానీ ఇక్కడ కూడా 48% డిప్ వచ్చింది. అంటే 2017తో పోలిస్తే ఇప్పుడు సగం మంది డాక్టర్లు ఫారెన్ వెళ్లడం మానేసి ఇండియాలోనే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ ఫైనాన్షియల్ డేటా గురించి మాట్లాడుకుందాం. 2026-2027 బడ్జెట్ అనౌన్స్మెంట్ మరియు రీసెంట్ ఎకనామిక్ మార్పుల వల్ల మన గవర్నమెంట్ ఎన్ఆర్ఐలను ఇండియాకి తీసుకురావడానికి ఎన్నో రూల్స్ ని తగ్గించింది. స్టార్టప్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ఏంజల్ ట్యాక్స్ ని తీసేశారు. ఏంజల్ ట్యాక్స్ అంటే ఒక కొత్త స్టార్టప్ కంపెనీ పెట్టేటప్పుడు ఆ కంపెనీ షేర్ ప్రైస్ అనేది ₹100 అనుకుంటే కొంతమంది ఇన్వెస్టర్లు ₹150 పెట్టి ఆ షేర్ ని కొంటారు. దాంతో ఆ కంపెనీకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. కానీ గవర్నమెంట్ ఆ ఎక్స్ట్రా ₹50 మీద 30% ట్యాక్స్ వేస్తుంది. కానీ దీనివల్ల ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోతాయి అని అందరూ మొత్తుకుంటే ఆ ఏంజల్ ట్యాక్స్ ని గవర్నమెంట్ తీసేసింది. అండ్ ఎన్ఆర్ఐలు ఇండియాకి షిఫ్ట్ అయ్యేటప్పుడు వాళ్ళకున్న ఆస్తులను షిఫ్ట్ చేయడానికి కస్టమ్ క్లియరెన్స్ ఆన్లైన్ లో సింపుల్ చేశారు. సో చూసారా, ఎన్ఆర్ఐలు తిరిగి ఇండియాకు రావడం అనేది జస్ట్ ఒక వైరల్ ట్రెండ్ కాదు, ఇదొక పెద్ద హిస్టారికల్ షిఫ్ట్ అని చెప్పొచ్చు. అబ్రాడ్ లో సెటిల్ అయితే వచ్చే డాలర్ల కంటే
మన ఇండియాలో భవిష్యత్తులో రాబోయే డెవలప్మెంట్ కానీ మ్యాసివ్ గ్రోత్ కానీ ముఖ్యంగా ఫ్యామిలీతో గడిపే సంతోషం చాలా వాల్యుబుల్ అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. గ్లోబల్ గా ఉన్న అన్ని పెద్ద కంపెనీలు అంటే గూగుల్ నుండి IBM వరకు సీఈఓలుగా ఉన్న మన భారతీయుల బ్రెయిన్ పవర్, టాలెంట్, ఎక్స్పీరియన్స్ అంతా తిరిగి మన భారతదేశంలోకి వస్తే ఇండియా డెవలప్మెంట్ ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అప్పుడు ఇండియా నిజంగానే సూపర్ పవర్ అవుతుంది. సో మీరేమంటారు? ఈ రివర్స్ బ్రెయిన్ డ్రైన్ అనేది ఫ్యూచర్ లో ఇంకా పెరుగుతుందా లేక తగ్గుతుందా? కింద కామెంట్ లో చెప్పండి. సో ఈ ఎపిసోడ్ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే మీ NRI ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మరిన్ని డీప్ అనాలిసిస్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.